ఏంది ఎందుకు వచ్చినావు? మరి ఎందుకు వచ్చినాం కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చక వచ్చినాం. నచ్చక ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరుతున్నావు. ఎందుకు ఏం నచ్చుతలేదు? ఆయన మంచిగా చేస్తున్నాడు. ఏమంటా చెప్తావా, మస్తు ఏం చెప్పినా గవే ఉన్నాయి. ఏం నచ్చుతున్నాయి? ఆయన వాగ్దానాలు ఎన్ని చేసిండు మీకు కూడా తెలుసు. మమ్మల్ని అడగాలని అడుగుతున్నారు. అదిగా మీదిగా పని అదే ఉంటుంది కానీ మీకు అన్నీ తెలుసు. కానీ ఒకటి ఏం చేసిండు, 2 తప్ప ఏం చేయలే. 2 లక్షలు మాపి అన్నాడు, 20% అట్లే ఉన్నది. అందరికీ పల్లెటూళ్ళు తిరిగితే తెలుస్తుంది. నాకు ఎవరెవరికి అయింది ఏమైందని మేమే చెప్పగలుగుతాం. రుణమాపు సగం చేసిండు, అనే ఉన్నది 20% ఉన్నది. ఇంకా నేను మొత్తం చేసేసిన అంటున్నాడు. రైతు అదే చెప్తున్నా. మరి రైతు బంధు నేను అందరికీ ఇస్తున్నా అన్నాడు. అది 15%, 18% ఇంకా రైతులకు ఇయ్యలే. ఆయన ఇచ్చేది సంవత్సరానికి 2 సార్లు ఇవ్వాలి. రబ్బీ పునాస్ అని కేసీఆర్ పెట్టిండు. కేసీఆర్ అట్టనే ఇచ్చాడు. మరి ఈయన ఇవ్వాలి కదా. కేసీఆర్ ఎలక్షన్ ముంగల ఒకటి ఇస్తామని ఇచ్చేకల్లా దాన్ని ఎలక్షన్ కమిషనర్కు ఏమేమి ఇది అయిందో అది ఆపేసిర్రు. అదే వీడు గెలిచినాక ఇచ్చుడు. వీడు గెలిచినాక మళ్ళీ ఇవ్వలే. ఇక చెప్పుడే ఉన్నది, ఇచ్చినానుడే ఉన్నది. కానీ ఎవరికి ఇవ్వలే, ఎవరికి రాలే. క్లారిటీ ఉన్నదా జనాలకు? ఉన్నది, ఉన్నది. ఎందుకు లేదు? ఖచ్చితంగా ఉన్నది. ఇక అందరికి అవసరమే ఉన్నది మాట్లాడడానికి అని లోపల పెట్టుకొని ఉన్నారు. కానీ జనాలు ఎంత పేదోడు, మనం ఎంత ఇది చేసినా ఓటు నాడు మతికొస్తుంది. ఓటు నాడు మతికొచ్చి కొడుక్క వీడు దొరికిండు రా, వీడు చీకుట్టు వచ్చిండు, ఇప్పుడు దొరికిండు వాని పని చేయాలని చేస్తారు గతి. మరి ఇప్పుడు ఈ మధ్య ఆయన భాష గురించి కూడా మాట్లాడుకుంటారు. మీలాంటి వాళ్ళు ఎక్కువ విన్నావా ఫోన్లలో? ఏంది ఆయన భాష గురించి మాట్లాడుతున్నారు. అసలు మస్తుగా ఈని ఆ ఫోన్ పక్కకి పెట్టినాం. ఇక గివ్వే వస్తాయంట. పక్కకే పెట్టినాం. మరి ఈని ఆశకొచ్చి రేవంత్ రెడ్డి భాష మరి అది పక్కకెట్టినాం. ఏమున్నది గంటలోనే ఉన్నది. ఆడింది ఆట, పాడిందే పాట. కొత్తదేమున్నది? రైతుకు నువ్వు ఏ ముఖ్యమంత్రి అయినా కానీ కొంచెం రైతుకు చెయ్యాలి. చెయ్యాలంటే ఇంటింటికి ఏం చేయం కానీ ఒక అందరికి సంబంధించింది రైతుకు ఒకటి చెయ్యాలి. ఎవడైనా సరే, ఆడు చిన్నోడైనా అది కుర్చీ మీదకి పోయినాక ఆడు పెద్దోడే కదా, చెయ్యాలి. మరి ఏది ఆ మాటలు మాట్లాడిన దాంట్లో ఒక 20% చెయ్యి ప్రజలకు. నువ్వు బొల్లి గప్పాలు కొట్టిన కంటే 20% చెయ్యి. ఇప్పుడు బోనస్ ఇస్తలేడా? ఏం బోనస్? సన్నోట్లకు బోనస్ ఇస్తా అని చెప్పి సన్నోట్లు కేసీఆర్ ఎలక్షన్ ముంగల ప్రకటించుండి ఇస్తాంట అని. ఆడు కేసీఆర్ ఏమనుకున్నాడు అంటే నేను మళ్ళీ గెలుస్తా కదా, గెలిచినాక ఇస్తామని దాన్ని ఆపిండు. అదే వీడు అమలు చేసిండు. కొత్తగా వీడి నోటి నుంచి ఏమున్నది? వాందే వీడు. అది కూడా కేసీఆర్ బునాదే. ఇక ఆయన రాలేడు, ఈయన వచ్చిండు. ఆ సన్న బియ్యం ఇప్పుడు నేను ఇస్తున్నా అంటున్నాడు. మొదలే ప్రకటించింది అది. అది కొంతమందికి ఇట్లా అడుగులు తెలుస్తాయి, తెలివై కొంతమంది. కానీ కేసీఆర్ ప్లాన్ వేసిన మాటనే ఈయన సన్న బియ్యం ఇచ్చాడు. కాంగ్రెస్ వచ్చింది సన్న బియ్యం నేను ఇచ్చిన. బియ్యం కాదే, సన్నోడ్లు పండిస్తే మేము సన్నాలకు బోనస్ ఇస్తున్నాం 500. ఆయన కూడా సన్నోడ్డే. ఒకటి ఏం చెప్పిండు కేసీఆర్ కూడా, దొడ్డు బియ్యం అవి ఇవి ఒట్టిగా వండి మీరు ఎందుకు తిప్పలు పడుతున్నారు, ధర వస్తలేదు, మీరు సన్న బియ్యం అల్కూరి మళ్ళా వచ్చే సంవత్సరంలో అని చెప్పిండు రైతులకు. దానికి వండిస్తే బోనస్ ఇస్తాను ఈయనేసిండు. గంతే మార్పు అంతే. ఇక ఇస్తుండా ఎవరికి? రైతులకా? సన్నోట్ల ధరనా? ఇక మా దిక్క అంటే ఒడ్లు వండాయి కొంచెం మాకు బాగా దాని అర్థం కాదు. అది ఒడ్లు వండే ఏరియాలో అది బాగా అర్థమవుతుంది. కానీ ఇస్తున్న మాటున్నారు కానీ ఏడా సంచులు నింపుతలే, ఏడా నాకు జోకినట్టు అనిపిస్తలేదు. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ఆడికే పోయి ఒడ్లు జోకిండు, అన్నీ చేసిండు. కానీ ఈ ప్రభుత్వంలో అయితే ఏ మంత్రి పోయి ఆడ ఒడ్లు జోకుతలేడు, కన్నబడతలేదు. ఏం చెప్తావు? రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల నుంచి చూస్తున్నావు ఆయనని. ఇక నేను అన్ని చేస్తున్నా, మళ్ళీ ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తుండు. ఆయన సవాల్ చేస్తుండు.
ఇక ఆయన అదృష్టం అట్లా ఉన్నదేమో, ఏం లేకున్నా గెలిచే అదృష్టం ఉన్నదేమో. మరి గెలిస్తే గెలుస్తాడేమో. దానికి మనము నేను ఒక్కోటి వేస్తే గెలిచేటోడు కాడు కదా, అది తెలంగాణ మొత్తం కావాలి. గెలిపిస్తారా? ఏమో అదృష్టం. అంటే మీ ఇప్పుడు నీ చుట్టుపక్కల కూర్చొని నా చుట్టుపక్కల వాళ్ళు అయితే వేయరు. మరి ఇక తెలంగాణ అంతా తిరుగుతున్నామా. ఈయన ఇంద్రామ్మ చీరలు అని పంచుతున్నాడు. మరి ఆమె ఇంద్రామ్మ కట్టినమ్మా, అది ఇంద్రామ్మ అంటున్నది. ఆ చీరలు కట్టినాయి, ఆమె బాగా జమ పెట్టినాయి పంచనీకే అన్నాడా. మళ్ళీ నిజంగా వీని ప్రభుత్వంలోకి వెళ్ళి కొనుక్కొచ్చి ఇంద్రామ్మ చీరలు ఇస్తా అన్నాడా. అవి కూడా లేవు. ఏడా ఏవా ఇంకా నయం 4 అంటుండే కానీ 2 ఇచ్చిన అన్నాడు. అరే పోయినసారి కేసీఆర్ ఇచ్చిన అన్ని మసిగూడలు ఉన్నాయి, నేను పట్టు చీరలు ఇస్తున్నా 2 అన్నాడు. 2 కాదు, అది కూడా ఇచ్చేది ఎట్లా కారణం చెప్తా ఇను. డాక్టర్ గ్రూపులు ఎవరైతున్నారో వాళ్ళకి ఇస్తా అన్నాడు. వాళ్ళకి ఇచ్చి ఊళ్ళకి పంపించుండు. ఆ డాక్టర్ గ్రూపులు మేమే ఉన్నాము, మళ్ళీ ఊళ్ళ కొట్లాటలు అయితే అవి మేము తీసుకోమని తీసుకోలే, కొట్లాటలు అయినాయి. ఎవరికి ఏ డాక్టర్ ఏ అడవిలో ఒక చీర కట్టిందో అది రేవంత్ రెడ్డినే చెప్పమను. ఆయన పంపించుడు, ఆయన అట్లా పంపించుడు కదా, పర్వాలేదు, అది పంపించుండు అని మాకు కూడా తెలుసు. ఎవరికి పంపించుండు? డాక్టర్ గ్రూపులో ఎవరైతున్నారో వాళ్ళకు పంపిండు. అప్పుడు ఎట్టొచ్చి అందరికి ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది అడవిలోకి వచ్చినాయి చీర, ఒక్కొక్క చీర. మరి ఈయన ఇంద్రమ్మ చీరలు అన్నాడు. మరి ఏ ఇంద్రమ్మ చీర ఏ ఇంద్రమ్మ కట్టిందో తెలియదు. ఇది గది ఇక చెప్తుంటే ఇది ఆలోచన వచ్చింది. ఏం పేరు బాబాయ్? విఠల్ యాదవ్. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తున్నారు ఒక 2 సంవత్సరాల నుంచి? ఇక నాట్లు కూడా వేసినారు, కోతలకు కూడా దగ్గరకు వస్తేట్టుంది, సంక్రాంతి వస్తుంది. రేవంత్ రెడ్డి పరిపాలన కొంచెం అంత కింద మీద ఆగమైపోయింది. వర్షం వచ్చి ఆయన రైతు బంద్ చేస్తాను, రైతు బంద్ ఇవ్వలేరు. 3 సార్లు వెళ్ళి, ఫస్ట్ సారి వచ్చిండు డిసెంబర్ అప్పుడు వేస్తానని, అప్పుడు వేసినాక 6 మంత్కి వేసి 3 సార్లు అయింది. ఇప్పుడు ఇవ్వక వేస్తలేడు. అది ఎట్లా అనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డి పరిపాలన? మాకైతే ఏం నచ్చలేదు. అది ఏం తక్కువ చేసిండు? ఏం తక్కువ అది ఏం ఎక్కువ ఉంది? పింఛన్ చేస్తానని ఇవ్వలేడు. కళ్యాణ లక్ష్మణ్ ఇస్తానని ఇవ్వలేదు. తులం బంగారం ఇస్తాడు. ఒకటి బస్సు ఫ్రీ చేసిండు. నువ్వు ఎంత చెప్పుకున్నా బస్ ఫ్రీ వాళ్ళకు లేడీస్ కోర్టు గది ఒకటి బాగు చేసిండు. కోటీశ్వరాలు ఆన్లైన్ చేసిండు. వాళ్ళకి తెలుసు, అది కోటీశ్వరాలు చేసింది ఆయనకు తెలుసు, అడవులకు తెలుసు, మనకు తెలియదు. మనకేం తెలుసు మరి? అట్లా మన ఇంట్లోకి కూడా వస్తాయి కదా కోటీశ్వరాలు అని చేస్తే. మనకు చేయలేదుగా, మా ఆడలోకి అది చేయలేదుగా. ఇక వాళ్ళని ఆడలోకి ఎవరు చేసిండు? అట్లా ఎట్లా అనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తుర్రు, ఆయన మీటింగ్ వింటుర్రు, కథ ఆయన మీటింగ్ ఎంత మాకైతే బాగా నచ్చలేదు. ఎందుకని? మాట్లాడుతున్నాయి ఓవర్గా ఉన్నాయి, ఓవర్ మాట్లాడి. అట్లా ఎమ్మెల్యే సీఎం అయిన మాట్లాడే అలా మాట్లాడొద్దు. దానికి అవసరమే ఉన్నది. అది మాట్లాడే పద్ధతేనా? లాగులో తొండలు ఇడుస్తా, నిన్ను అట్లా చేస్తా, నిన్ను ఇట్లా చేస్తా, ఏంది అది మాట్లాడు? ఒక రీతి ఉండాలి దానికి, దానికి పద్ధతి ఉండాలి. ఏం ఆయన మాట్లాడేటి అట్లా మాట్లాడితే మోసం చేసిరంట మరి పోయిన ప్రభుత్వం అంటున్నారు. ఏం చేశారు? పోయిన ప్రభుత్వం చేసిందే ఏడుస్తున్నది, ఇంకా గదే నడుస్తున్నది ఇంకా ఊళ్ళల్లో. ఇంకా ఆయన చేసింది ఏమున్నది? 10 సంవత్సరాలు మొత్తం మోసం చేసిరా అంట. మోసం కాదు, 10 సంవత్సరాలంతా చేసినంత మేలు ఇది. ఈ 2 ఏళ్ళ అంత బస్సు పట్టించిండు ఆయన పెద్ద చెప్పుకున్నంత మాత్రం అయిపోతుంది. పోయినసారి అప్పులు చేస్తే ఆ అప్పులు కట్టడానికి నా తల వానికి ఇంకా కోట్ల అప్పు చేసిండు ఆయన. మరి అదే కూడా చెప్పాలి, లేదు చేయలేడా రేవంత్ రెడ్డి? అభివృద్ధి చేస్తున్నాడు. ఏది చూపి ఒకటి చూపి. ఫ్యూచర్ సిటీ కడుతున్నాడు. అవన్నీ జమకరస ముచ్చట్లే అవన్నీ. ఉట్టిగలే మాట్లాడే రీతి అది కాదు పద్ధతు. మా సొంటోళ్ళు వంకర తింకర మాట్లాడితే మాకు చెప్పాలి, మాకు గిట్లా మాట్లాడాలి, గిట్లా చెప్పాలి. ఏంది ఆయన మాట్లాడు? అది రీతి ఏమన్నా నచ్చుతాయా? నడవదా? ఏంది చెప్పుడు? ఆయన చెప్పుడు రీతి తప్పినే చెప్పుడు. మరి అదే గిట్లా చెప్తేనే అర్థమవుతుంది, అందుకనే ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది అంటున్నా అసెంబ్లీలో. ఆయన మాట్లాడతాడా అట్లా? ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడతాడా? ఆ కుటుంబాన్ని అట్లా చేస్తా, ఈ కుటుంబాన్ని ఇట్లా చేస్తా, కేసీఆర్ నేను ఉండనీక చేస్తా. ఆయన ఎవరు ఉండనీక? నీది ఏందో, నీ పని ఏందో నువ్వు చేసుకో, గది చేసుకున్నా గా పద్ధతి ఉంటుంది. కానీ ఇదేందో ఈ మాటలు ఏం మాట్లాడు? అవి పసిపోరుడు
10 సంవత్సరాలు 10వ తరగతి చదువుకున్న పిల్లగాడు కూడా మాట్లాడాడు ఆ మాటలు. వాడు చెప్తున్నాడు ఏందే మినిస్టర్ ఇట్లా మాట్లాడుతున్నాడు అంటున్నాడు. పెన్షన్ గురించి మాట్లాడుతున్నారా ఊళ్ళలో? పెన్షన్ మాట్లాడతారా? 2000 ఇచ్చేది 4 నాకు కూడా వస్తుంది పెన్షన్. ఏడొస్తుంది 2000 వస్తుంది. 2016 వస్తుంది. ఏమనుకుంటారు మరి ఈసారి మళ్ళీ పట్టం కట్టే అవకాశం ఉంది? పట్టం ఎవడు కట్టాడు, అయిపోయి పోయింది అది. జనాలంతా నాకా ఎవరు అంటుండు అంటాడు ఆయన, మస్తు అంటాడు. అదే అయినాక తెలుస్తుంది ఆయనకు. ఇప్పుడు ప్రజాపాలన అని ఏ పాలన చేయడు, ఇందిరమ్మ చేయడు, ఏ చేయడు. ఎట్లుంది మరి మంచిగా అనిపిస్తుందా 2 సంవత్సరాల నుంచి చూస్తే? అదే బస్ట్ పట్టించిండు, ఏం చేసిండు. నేనే కాదు అంతా అందరు అనుకుంటారు, అంతా అయితే గదే నడుస్తుంది. ఇంకా 10 సంవత్సరాలు ఉంటాడంట మరి. 10 కాదు 10 ఈ 5 సంవత్సరాలు ఉండేది కష్టం. అంతేనా? మరి ఇంకా 2 సంవత్సరాలు అయిపోయి ఇంకా 3 సంవత్సరాలు ఉంటుందేమో. ఉంటాడు గట్లనే.